ఓం నమః శివాయ. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ ఆకలి దప్పులతో అలమటిస్తున్న ఎవరూ లేని అనాథులకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అన్నపూర్ణ నిలయమై ఆదరిస్తుంది. మాధవ సేవ మానవ సేవ ఒకే చోట కల్పిస్తున్న ఈ పుణ్యప్రదేశానికి హైదరాబాదు నుండి విచ్చేసిన ఆర్ భీమశంకరం గారు, వెంకటరమణమూర్తి గారు స్వామివారి సేవలో తరించి అభాగ్యులను ఆదుకున్నారు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలపై పూజలు చేయించుకున్నారు. ఆత్రేయసోత్రోద్భవస్య భీమశంకరనామధేస్య బాలాత్రిపురసుందరీ ధర్మత్ని నామ్నీం కాశ్యపసగోత్రోద్భవస్య వెంకటరమణమూర్తినామధేస్య ఆదిలక్ష్మీ ధర్మత్ని నామ్నీం హన్మత్సతీష్ నామధేస్య సహ కుటుంబానాం సహ బంధవానాం క్షేమస్థైర్యైర్విజయాభిరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థమార్థైశ్వర్యాకామిమాక్షదర్శార్థం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ప్రసిద్ధ్యర్థం అభిషేక పూజాంజకరిష్యే. ఆ శివయ్య పరిపూర్ణమైన ఆశీస్సులు పొందాలనే తపనతో పరమ పవిత్రమైన పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర. దర్శయామి. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అగ్ని స్వః భూ స్వః భువ స్వః ఓం శువ స్వః ఓం భోర్భో స్వః మహర్జన స్వః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇటుకలు అందించి సేవామూర్తి భీమశంకరం గారు అభాగ్యుల అన్నదానానికి వారి మనుగడకు సాయం చేసి మానవత్వాన్ని చాటారు. శివయ్య సేవలో తరించి శివపుత్రులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులను ఆ పరమేశ్వరుడు సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు,
పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.